అందరికీ నమస్కారము. నేను డాక్టర్ లక్ష్మణ్, చైర్మన్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం, హయాత్ నగర్. సో ఇవాళటి రోజులో మనకు ముఖ్యమైన ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య వెంట్రుకల సమస్య. సో హెయిర్ అనేది దాంట్లో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ కానీ, ముఖ్యంగా స్త్రీలలో కనుక చూసుకున్నట్లయితే అది డ్రైగా ఉండటము, హెయిర్ డ్రైగా ఉండటము, నిర్జీవంగా ఉండటము, అలాగే చుండ్రు, స్కాల్ప్ పైన చుండ్రు, దాంతోపాటు ఈ వెంట్రుకలు విడిపోవడము, స్ప్లిట్టింగ్, హెయిర్ స్ప్లిట్టింగ్ అంటాము. సో అలాంటి సమస్యలు, దాంతోపాటు వెంట్రుకలు మంచిగా ఎదగకపోవటము, అంటే ఎక్కువగా గ్రోత్ కాకపోవడము, ఇలాంటి సమస్యలు రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే దానికి ఎన్నో రకాల కెమికల్స్తో పాటు రకరకాల ఔషధ తైలాలు ఇలాంటివి ఎన్నో వేస్తూ ఉంటాం. కానీ కొన్ని బేసిక్ చిట్కాలు మనం ఇంట్లో చేసుకొని వాడినట్లయితే అలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ వరకు పోకుండా న్యాచురల్గా మీ యొక్క జుట్టుని మీరు కాపాడుకోవడానికి నేను కొన్ని చిట్కాలు చెప్తాను. సో దాంతోపాటు వెంట్రుకలు ఈ మధ్యకాలంలో 35-40 దాటేసరికే వెంట్రుకలు తెల్లబడము, ఇలాంటి సమస్యలు ఎంతోమంది ఎదుర్కొంటుంటారు. సో దీనివల్ల చాలా డిప్రెషన్గా ఉండే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో వాటికి కూడా నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ముఖ్యంగా తలకు సంబంధించినది ఈ యొక్క ఔషధం, అది మనకు అందరికీ ఈజీగా సులువుగా దొరికేదే. మనం ముఖ్యంగా ఇందులో తీసుకోవాల్సినది ఒకటి, కాపర్ బౌల్, రాగి పాత్ర తీసుకునేసేసి అందులో నాటు ఆవు పాలు అవి ఇందులో వేసి వేడి చేసి దీంట్లోనే తోడు పెట్టాలి. రాగి పాత్రలోనే తోడు పెట్టేసేయాలి. తోడు పెట్టిన తర్వాత దాన్ని అలాగే ఒక 4-5 రోజులు అలా వదిలేసేయాలి. అలా వదిలేసినప్పటికీ ఆ పెరుగు కాస్త ఆకుపచ్చ రంగులోకి మారుతుంది, గ్రీన్ కలర్గా మారుతూ వస్తుంది. సో ఈ గ్రీన్ కలర్గా మారిన పెరుగు నీట్గా చిలక్కొట్టేసేసి దాన్ని వెంట్రుకల యొక్క మూలాలలో బాగా మసాజ్ చేయాలి. వెంట్రుకలు మసాజ్ చేస్తూ వెంట్రుకలు కంప్లీట్గా అప్లై చేసేసేయాలి. ఇది కంప్లీట్గా అప్లై చేసి 1 గంట సేపు అలాగే వదిలేసేయాలి. 1 గంట తర్వాత మీరు షీకాకాయ లాంటి న్యాచురల్ సోప్తో దాన్ని కడిగేసేయాలి. షీకాయ ఇది నీళ్ళలో తడిపేసేసి ఆ సోప్ వాటర్తోని నీట్గా ఈ హెయిర్ అనేది క్లీన్ చేస్తుండాలి. ఈ విధంగా మీరు వారానికి 3 రోజులు కానీ 4 రోజులు కానీ చేయటం వల్ల మీ స్కాల్ప్కి సంబంధించిన ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్, అనగా చుండ్రు కావచ్చు, లేదంటే దాంట్లో రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇలాంటి సమస్యలన్నీ కూడా దీని ఒక్క దాంట్లోనే చెక్ పడిపోతుంది దానికి. సో ఈ సమస్యలు తగ్గటమే కాకుండా తలకు ఎంతో కూల్గా ఉంటుంది, అనగా చాలా చలవ చేస్తుంది అన్నమాట. ఎక్కువగా స్ట్రెస్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా వర్క్ లోడ్ ఉండే వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆయుర్వేదంలో పంచకర్మలో తక్రధార అని చెప్పేసి శిరధారలో తక్రధార అని చేస్తూ ఉంటారు. సో అలాంటి ఎక్స్పెన్స్ కాకుండా ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకునే విధానం. అయితే ఇది ఎక్స్టర్నల్గా అప్లై చేయడానికి ఇది ఒక ఔషధం. అలాగే కడుపులోకి తినడానికి నేను కొన్ని మెలనిన్, తల వెంట్రుకలు కానీ, గడ్డంలో కానీ, శరీరంలో ఏ భాగంలో అయినా వెంట్రుకలు కలర్ మారడానికి మెలనిన్ అనే ఒక పిగ్మెంట్, అది ఒక కారణం. దాంతోపాటు ఐరన్. సో ఐరన్, ఈ మెలనిన్ ప్రాపర్గా ఉంటే వెంట్రుకలు అంత తొందరగా గ్రే తెల్లపడవు. సో ఇక్కడ అలా కాకుండా ఉండటానికి నేను ఒక 3 వస్తువులతో మీకు ఒక యోగం చెప్తాను. అందులో ముఖ్యంగా వచ్చేసేసి ఉసిరికాయ ఎంతో గొప్పది. దాంట్లో లవణ త్యక్త పంచరసము అంటారు, అనగా ఇది 5 రసాలు, పులుపు, ఒగరు, తీపి, కారము మరియు చేదు, ఈ 5 రసాలతో కూడినది ఉసిరిక. ఆమ్లకి ఇది చాలా అద్భుతమైనది. ఇది రసాయనం అంటారనమాట. రసాయనం అనగా ఏజ్, మనకు ఏదైతే వయసు పైపడకుండా ఉండే మూలికలలో ఇది ఒక ప్రాపర్టీ ఉన్న మూలిక, అది ఉసిరికాయ. సో ఉసిరికాయ ఒక భాగము. అలాగే భృంగరాజ అనగా గుంటగలిజేరు అంటాము, గుంటగలిజేరు ఒక భాగము. అలాగే నల్ల నువ్వులు ఇవి కూడా ఒక భాగం, అనగా ఒక 100 గ్రామ్స్ ఎండిపోయిన ఉసిరికాయల చూర్ణము 100 గ్రాములు, మరియు భృంగరాజ అనగా గుంటగల్జేరు చూర్ణము 100 గ్రాములు,
నల్ల నువ్వుల చూర్ణము 100 గ్రాములు. ఇవి అన్నీ బాగా కలిపేసేసి ఇది 1 టీ స్పూన్ పరిమాణంలో మనం రోజు తీసుకున్నట్లయితే పాలతో కానీ, నీళ్ళతో కానీ, తేనెతో కానీ, సో మనం ఏ విధంగా అయినా దీన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా రెగ్యులర్గా 1 టీ స్పూన్ డైలీ ఉదయం వాడటం వల్ల మనకు కావాల్సిన మెలనిన్ శరీరానికి న్యాచురల్గా అందుతుంది. ఇది ఎలాంటి కెమికల్ కాదు, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇది రెగ్యులర్గా వాడటం వల్ల కంటి చూపులో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మరియు తెల్లబడిన జుట్టు కూడా నెమ్మదిగా నల్లబడుతూ వస్తుంది. వెంట్రుకలు కూడా చాలా బలంగా, బలిష్టంగా దాంట్లో ఉన్న వేర్లు కూడా చాలా బలంగా తయారవుతూ మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలు అందిస్తూ ఉంటాయి. ధన్యవాదాలు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.